హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో గ్రూప్ సి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళంటే మనకు మార్చి 1వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 4 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే మనకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. దీనికి ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి, లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు అలాగే టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు ఇంగ్లీష్ అయితే టైప్ చేయగలగాలి, లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్కి హిందీ వర్డ్స్ టైప్ చేసినా కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అలాగే మీరు జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్ట్ చూస్తున్నట్లయితే మనకు 25,000 నుంచి 81,000 వరకు అయితే మనకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 10 మినిట్స్కి 80 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయాలన్నమాట. అలాగే ట్రాన్స్క్రిప్షన్ 50 మినిట్స్కి అయితే మీరు ఇంగ్లీష్ అయితే ట్రాన్స్లేషన్ అయితే చేయాలి. 65 మినిట్స్కి హిందీ అయితే ట్రాన్స్లేషన్ అయితే చేయాలన్నమాట కంప్యూటర్లో. అలాగే ఇక్కడ మీరు పైన చూస్తున్నట్లయితే మనకు అకౌంటెంట్ పోస్ట్ చూస్తున్నట్లయితే 35,000 అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉందన్నమాట. దీనికి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. హ్యాండలింగ్ ఫైనాన్స్, బడ్జెట్ అండ్ అకౌంటెంట్ అండ్ ఆడిట్ వర్క్, వీటి మీద అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. దీనికి ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే మనకు 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ప్రైవేట్ సెక్టార్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు శాలరీ చూసినట్లయితే 44,000 అయితే పే చేస్తారన్నమాట శాలరీ. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. దీనికి చూసినట్లయితే 120 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు అండ్ అలాగే 50 వర్డ్స్ పర్ మినిట్కి ఇన్ షార్ట్ అండ్ టైపింగ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. స్టెనోగ్రఫరీ ఇన్ ఆర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రఫరీలో మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట, లేదంటే పర్సనల్ అసిస్టెంట్లో మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే మనకు ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది. మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయాలన్నమాట, హ్యాండ్ డెలివరీ అయితే చేయాలన్నమాట. ఈ అడ్రస్కి అయితే మీరు చేయాలన్నమాట. ఈ అడ్రస్కి అయితే చేయాలన్నమాట స్పీడ్ పోస్టు. మహర్షి సందీపిని ఈ అడ్రస్కి అయితే మీరు చేయాలన్నమాట, మధ్యప్రదేశ్లో. దీనికి అలాగే మీరు ఇక్కడ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, 1000 రూపీసు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదనమాట. కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయాలన్నమాట. ఏప్రిల్ 15వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఏప్రిల్ 15వ తేదీ దాటిందనుకో మిమ్మల్ని అయితే రిజెక్ట్ అయితే చేస్తారన్నమాట. కాబట్టి వీలైన త్వరగా మీరు ఏప్రిల్ 15వ తేదీ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పోస్ట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే 15th ఏప్రిల్, అంటే మనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పంపించచ్చు అనమాట స్పీడ్ పోస్ట్ ద్వారా. ఇక్కడ మీరు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు ప్రైవేట్ సెక్రటరీ చూసుకున్నట్లయితే మనకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అకౌంటెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్రిజర్వ్డ్ కేటగిరీకి. అలాగే జూనియర్ స్టెనోగ్రఫరీ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, అన్రిజర్వ్ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి. మొత్తం మనకు 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. దీనికి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుందంటే రిటన్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే గ్యాస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గ్యాస్. ఓకే, థ్యాంక్ యూ గ్యాస్ అందరికీ.